కాళేశ్వరుడు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో, ఆశీర్వాదంతో అవినీతి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, అధికారుల ప్రజాధనం దుర్వినియోగం చేస్తుండటం చూసి ప్రకృతి కూడా అసహ్యించుకుని తన కన్నీరుని వరదగా మార్చి విధ్వంసం సృష్టిస్తుంది. కన్నెర్ర చేసిండు తెలంగాణ అమరవీరుల స్తూపం. బడా కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, బాగా డబ్బున్నవారు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ కోసం కాదు, తమ ఆస్తులు పెంచుకోవడానికే. ఇలాంటి స్వార్థపరులకు అమరవీరుల స్తూపం దగ్గర ఏం పని? అపవిత్రం చెయ్యకండి, మౌనమేలనోయి. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పూర్వం జేఏసీ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొని తెలంగాణ తెచ్చారు కదా. ఇప్పుడేమైంది మీకు? మౌనంగా ఉండకండి. అప్పటి పోరాట పటిమతో అవినీతిని ప్రశ్నించండి, తెలంగాణ సంపదను కాపాడండి. ఇంత దోపిడి జరిగే వేళలో ప్రజాస్వామ్యమా? దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉంది అని అంటున్నారంటే దానికి కారణం వెన్నెముక లేని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులా? వారి మౌనానికి కారణం వారికి కూడా వాటాలు ఉన్నాయని అనుకోవాలా? రాచరికమా? వ్యాపారవేత్తల్లారా, టాటా బిర్లాలు, అదానీ అంబానీలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అన్ని పార్టీల నాయకుల్లారా, దయచేసి వ్యాపారవేత్తలను పార్టీలలో చేర్చుకోకండి. మీరు రాజకీయాల్లో ఉండాలనుకుంటే మీ వ్యాపారాలకు దూరంగా ఉండండి, పూర్తిగా ప్రజాసేవ చేయండి. రాజకీయాలకు దూరంగా ఉండండి. మ్యూట్ స్పెక్టేటర్స్. ఎమ్మెల్యేగా మస్తు సంపాదించినవు, ఓ మంత్రిగా 1000 కోట్లు దోచుకున్నావు. ఓ ఎమ్మెల్యే రోజు టీవీలో, వార్తాపత్రికల్లో ఇవే కథనాలు. ఇవి చూస్తున్న, చదువుతున్న ప్రజలు ఎందుకు స్పందించడం లేదు? న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? రైజ్ యువర్ వాయిస్. ప్రభుత్వాల ప్రాధాన్యత. విద్యపై ఖర్చు పెడితే ఏమొస్తుంది? వైద్యం ప్రభుత్వానికి గుదిబండ. చెట్లు నాటితే చెట్టుకింత, పూడిక తీస్తే తట్టకింత, తాగునీరిస్తే పైపుకింత, అవసరం లేని చోట డ్యాంలు కడితే స్టీలుకు, సిమెంటుకు ఎంతో. ప్రజా అవసరాల పేరుతో కమిషన్లతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులు బాగుపడ్డారు. ప్రజల కోసం కాదా? కుక్కబుద్ధి. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండపెట్టిన వెనుకటి గుణమేలా మారుకదరా సుమతి. గట్లనే చిన్నప్పటి నుంచే స్వార్థము, అవినీతిపరులైన వారు రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ ఎలా చేస్తారు? కుక్కతోక వంకర. నాయకుల అభద్రత. ప్రజారంజకం పాలనలో పోలీసుల అవసరం తక్కువగా ఉంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉద్యోగస్తులు ఎక్కువగా కావాలి. అందుకు భిన్నంగా ఉంటే పాలకులది ప్రజాకంటక పాలనే అని అర్థం. ప్రజలకు శాపం. దేవుడిని వదిలేయండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే నాయకులు దేవుడి మీద ప్రమాణం చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. నమ్మాల్సింది దేవుడిని కాదు, రాజ్యాంగాన్ని. ఆయనకు చాలా పనులున్నాయి. దొరికితేనే దొంగలు. వరకు 4 ఎమ్మెల్యేలే కాక తెలంగాణలో 2014 తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ లాంటి టెస్టులు జరిపితే వారు ప్రజల కోసం పార్టీ మారారా లేక స్వలాభం కోసమా అనేది నిర్ధారణ అవుతుంది. అందరూ దొంగలే. ఒకడికి కులగజ్జి. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? కులాలపైన ఆధారపడే వాడొకడు, మతం వాడుకునేవాడు ఇంకొకడు. ఆర్థిక అసమానత, అవినీతిపై ఏ పార్టీ ఉద్యమం చెయ్యదు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకోవడం తప్ప. మరొకడికి మతపిచ్చి. బేతాళ్ల ప్రశ్న. డ్రగ్ మాఫియా, భూమాఫియా, దందాలు జరిగే ప్రదేశాలలో ఉండే పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ డివిజన్లలో పోస్టింగ్స్ కొరకు ఆఫీసర్లకు ఎందుకంత తాపత్రయం? నిజాయితీ గల ఆఫీసర్లకు అక్కడ పోస్టింగ్స్ ఇచ్చే ధైర్యం రాజకీయ నాయకులకు ఉందా? జవాబు అందరికీ తెలుసు. ఎన్నికల ప్రక్షాళన. ఎలక్షన్ కమిషన్ ఒక కళ్ళు లేని కబోది, మన్ను తిన్న పాము, కోరలు తీయబడ్డ త్రాచు, మురిగే కుక్క వంటిది, పంచేంద్రియాలు పనిచేయని శవం లాంటిది.
రాష్ట్రానికి రక్షణ. దెబ్బకు దయ్యం. పార్టీ మారమని అడిగే వారిని చెప్పుతో కొట్టమని అంటున్నారు. కానీ ముందుగా పార్టీ మారిన వాళ్లను, మార్పించిన వాళ్లను చెప్పుతో చెడామడా కొట్టడం మొదలుపెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, వదులుతుంది. జరా సోంచాయించుండ్రి. మత్తుమందు నియంత్రణకు మన మత్తు దిగిన అధినాయకులు, అధికారులు ఇప్పటికైనా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుండ్రు. సంతోషం. గట్లనే మీ చిటికన వేలితో మద్యం మరియు బెల్టు షాపులను నియంత్రిస్తే మస్తుగుంటది కదా సారు. ఆమ్దాని ముఖ్యం కాదు, ఆర్థిక నేరస్తులు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అన్ని కేసులను ఒక నెలపాటు వాయిదా వేసి రాజకీయ నాయకుల అవినీతి కేసులను తమ రాష్ట్రంలోని హైకోర్టు సిట్టింగ్ జడ్జీలతో రోజువారీ విచారణ జరిపించి దోషులను శిక్షించి వచ్చే ఎన్నికలలోపు నీతిగల నాయకులే ఎన్నికలలో పాల్గొనేలా చేయాలి. దేశద్రోహులు నీ బాంఛన్ కాలు మొక్కుతా. ఇంతవరకు ప్రజల సమక్షంలో నాయకుల కాళ్లు మొక్కిన ప్రభుత్వ ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లను చూసినాము. కనీసం 3 సింహాల టోపీ పెట్టుకున్న పోలీసులైనా ఆ పని చేయరని ఆశిద్దాం. నా చేతులు నా ఇష్టం. దొంగే దొంగ అంటున్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తుంగలో తొక్కడంలో కేంద్ర మరియు రాష్ట్ర పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామని గగ్గోలు పెడుతున్నాయి. దీని భావమేమి తిరుమలేశ? తిమింగలాలు తప్పించుకుంటున్నాయి. గజ దొంగల్ని వదిలేసి వారు సర్దుకునేలా చేసి చిల్లర దొంగల్ని పట్టుకుంటున్నట్టు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ మొదలైన సంస్థలు. చందమామ చాపలు దొరుకుతున్నాయి. స్వాతంత్ర సిద్ధిరస్తు. డిసెంబర్ 2వ తారీఖు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు. ఈ రోజు నుండి నాయకులు తమ అధినాయకుల భజన మాని ఆ భజన చేసే నాయకుల బానిసత్వం నుంచి ప్రజలు బయటపడి తమకు జరిగే అన్యాయాలను ప్రశ్నించడం మొదలుపెట్టండి. ప్రజాస్వామ్య వృద్ధిరస్తు. చివరకు మిగిలేది. ఒకప్పుడు రాజ్యాలను జయించడానికి రాజసూయ యాగం జరిగేది. కానీ ఇప్పుడు జరిగే రాజకీయ యాగంలో ప్రతిపక్షాలను సమిధులుగా చేసి ప్రజలను నెయ్యిగా వేసి రాష్ట్రాలను తగలబెడుతున్నారు. అధికారం, అహంకారం. ప్రజాస్వామ్యమా? ఆవులావులు కొట్లాడి లేగదూడల కాళ్లు తొక్కినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరి జిత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. పైశాచికమా? చర్చకు రండి. అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సింది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి కాకుండా 2014 తర్వాత రాజకీయ నాయకులు తమ ఆస్తులను ఎలా సంపాదించారు, ఎంత సంపాదించారు అనే చర్చ జరిగితే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. పునీతులు కండి. జూమ్ బరాబర్. ఇప్పటి వరకు తెలంగాణలో అందర్నీ తాగుబోతుల్ని చేసినాము. ఇక ఈ రోజు నుండి భారతదేశ ప్రజలందరినీ తాగుడుకు అలవాటు చేయడానికి కృషి చేద్దాం. జూమ్ షరాబీ. రండి, కదలండి. విశ్రాంత ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, జడ్జీలు, అధ్యాపకులు మరియు మేధావులు, కవులు, కళాకారులు అందరూ సంఘటితమై వచ్చే ఎలక్షన్ల నాటికి డబ్బు, మద్యం లేకుండా రాజకీయ అవినీతి అంతానికి ముందుకు రావాలి. రాజకీయాలను మారుద్దాం. బక్వాజ్ నా నైజం. భవనాలను బాంబులతో కూల్చాలని ఒకరన్నారట, సమాధులను తవ్వాలని ఇంకొకళ్ళన్నారట. కానీ అమరవీరుల సమాధులపై పెద్ద పెద్ద భవనాలు, ఆకాశ హర్షాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్లను ఏమనాలి? బడాయి నా సొంతం. లింగాన్ని మింగేటోళ్ళు ఒకరు. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఛార్జ్ షీట్ వేశారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ గురించి ఎందుకు పట్టించుకుంటలేరు అని ప్రజలు అడుగుతున్నారు. గుడినే మింగటోళ్ళు ఇంకొకరు. అవినీతి అతిపెద్ద అంటువ్యాధి. అవినీతిపై పోరాడి అధికారంలోకి వచ్చిన ఒక రాష్ట్ర నాయకులకు అవినీతిని నేర్పించడం ఇంకొక రాష్ట్ర నాయకుల వెధవతనం. కరప్షన్ బ్రీడ్స్ కరప్షన్.